హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. హైదరాబాద్ నగరం ఈసారి అందాల పోటీకి వేదికగా మారింది. మహిళా సంఘాలన్నీ మూకుమ్మడిగా దీనికి వ్యతిరేకంగా నిరసనకు దిగాయి. టూరిజం నుంచి 15 కోట్లు మహిళా సాధికారత కోసం మరో 10 కోట్లు కలిపి 25 కోట్ల సొమ్మును ఉడతా భక్తిగా అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంతమంది పడతులు కనువిందు చేస్తుంటే ఆనందించాలి కానీ ఏంటి ఇదంతా అని మగ కళ్ళు అంటున్నాయి. అందాల పోటీ వల్ల ఒకళ్ళిద్దరు హీరోయిన్లు దొరక్కపోతారా అని సినిమా వాళ్ళ ఆశ. అందం ఆడోళ్ళ సొంతం, చక్కగా ప్రదర్శిస్తే తప్పేంటని ఉదారవాదం మెదళ్ళు విసుక్కుంటున్నాయి. అసలు దానికి ఎంత కష్టపడాలో, ఎంత శ్రమ, ఎంత శిక్షణ అవసరమో తెలుసా? లుక్స్ లేకుండా ఎలా మనగలుగుతామని అమ్మాయిలు అంటున్నారు. ఈ మహిళా సంఘాలు ఏవో కేసులు అవి చూసుకుని మహిళా ఉద్ధరణ చేయాలి కానీ అందంపై దాడేంటని మరికొందరు నిగ్గదీస్తున్నారు. మీడియా మైలేజ్ కోసం మహిళా సంఘాలు దీన్ని ఎంచుకున్నాయని కెమెరాల వెనుక మీడియా గొనుక్కుంటుంది. మరి మహిళా సంఘాల బాధ ఏంటి? ఉదారవాద శరీరాలను, మనసులను ఉదారవాద ఆర్థిక విధానాలు తయారు చేస్తాయి. ఈ ఆర్థిక విధాన కాలంలో విపరీతమైన వేగంతో అందాల పరిశ్రమ పెరుగుతోంది. కాస్మెటిక్స్, చర్మం నుంచి గోళ్ళ వరకు శరీరంలో ప్రతి అంగాన్ని ప్రత్యేకంగాను, శరీరం మొత్తం అందంగా చూపించే లేపనాలు, రంగులు, తాత్కాలికం, శాశ్వతమైన పూతలు అన్నీ కలిపి మందుల పరిశ్రమ కంటే ఈ పరిశ్రమ ముందుంది. శరీరంలో ఏ అవయవం అందంగా లేకున్నా అందంగా మలచడం, శరీరం మొత్తాన్ని అంచెలంచెలుగా మార్చడం, నాజుగ్గా తయారు చేయటం, శరీరంలోని కొవ్వును తీయటం కాస్మెటిక్ సర్జరీలో భాగంగా ఉంది. ప్రస్తుత రోజుల్లో ఇది వైద్య వృత్తి నిపుణత్వంలో మంచి డిమాండెడ్ శాఖగా ఆవిర్భవించింది. ఇక స్పాలు, బాడీ మసాజ్, బ్యూటీ పార్లర్లు, ఫ్యాషన్ డిజైన్లు, నడకతో పాటు ఎలా నవ్వాలో నేర్పే శిక్షణ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా తిండి ఏం తినాలో, ఎంత తినాలో చెప్పే డైటీషియన్లు, పర్సనల్ ట్రైనర్లు, అందాన్ని గుర్తించే నిపుణులు, సలహాదారులు కూడా ఉన్నారు. కెమెరా వాళ్ళు, వాటి ప్రసారకులు, యాడ్ ఏజెన్సీలు, సినిమా వాళ్ళు, చివరగా అందాల పోటీ నిర్వహణ పరిశ్రమ, దాని జడ్జీలు, నిర్వాహకులు, వేదికలు, శరీర అందాన్ని ప్రమాణీకరించేవారు, కొలతలు వేసేవాళ్ళు వగైరాతో కూడిన పెద్ద మానవ పరిశ్రమ కొనసాగుతోంది. ఇదంతా కాకుండా గత 10 ఏళ్లలో ఈ అందపు అంటు రోగంతో సామాజిక మాధ్యమం అత్యధిక ప్రభావితమై లాభపడింది. ఈ మొత్తం పితృస్వామిక కార్పొరేట్ వ్యాపారం ఈ అందాల పోటీల జబ్బును విశ్వవ్యాప్తం చేయడమే కాదు, వ్యక్తిగతం కూడా చేసి పారేశాయి. అందానికి ఆరోగ్యానికి మధ్య తేడా తెలియకుండా చేశాయి. అందంగా కనబడటమే ఆరోగ్యంగా ఉండటం అంటే, నేను అందంగా కనబడ్డాననే భావనే ఆరోగ్యం అనే దశకు యువతులను చేర్చాయి. అందం అనే ఒక మానసిక భావనను ఆత్మవిశ్వాసం, సాధికారతకు జోడించాయి. దీంతో వడపోసిన చిత్రాలు, మార్చిన ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో అందం ఏరులై పారుతోంది. ఇది స్త్రీలకు ఒక అత్యవసరమైన శ్రమగా మారిపోయింది. ఏదైనా నిర్దిష్ట లక్ష్యం సాధించడం కంటే 5 లేదా 10 కిలోల బరువు తగ్గడం ముఖ్యంగా భావించి దానికోసం శ్రమించాలనుకుంటున్నారు. ఇంత లోతుకు, ఇంకా లోతులకు అందం మీద ఆధారపడిన ఓ పెద్ద వ్యాపారం పాకుతోంది. ఇందులో వర్ణ వివక్షత, ఖండాంతర వ్యాపారం, వలసవాదపు ఛాయలు, వలసవాదానంతరపు గుర్తింపులు, వర్గ గుర్తింపు, ఆధునికత, అభద్రత వంటివి అనేకం కలిసున్నాయి. ప్రైవేటీకరణ, సరళీకృత విధానాలు, సంక్షేమం నుంచి వెనక్కి మళ్లడంతో పాటు పర్యాటకం పేరుతో తీరుబడితనాన్ని డబ్బు వెచ్చించి జీవితాన్ని అనుభవించడం అనే లక్షణాలను ఉదారవాద ఆర్థిక విధానం పరిచయం చేసింది. ఎంపికలు, వ్యవస్థాపక వ్యాపారం, పోటీ పడటం, ప్రతిభ వంటివి ఉదారవాద వ్యవస్థ లక్షణాలుగా ఉన్నాయి. అయితే వీటన్నింటిలో ముఖ్యమైనదిగా వ్యక్తిగత బాధ్యత. వ్యక్తిగా నీపైనే అన్నీ ఆధారపడతాయి. నీ ఎంపిక, నీ సామర్థ్యం, నీ నూతన ఆలోచన, నువ్వు పోటీలో నిలవడం, నువ్వు వ్యవస్థాపకులుగా మారటం, వీటిలో స్త్రీలకు మహిళా సాంస్కృతిక శ్రామికులుగా మారే అవకాశం లభిస్తుంది. అంటే ఏ వనరులు స్త్రీలకు లేనప్పుడు, అవకాశాలు కరువైనప్పుడు, నైపుణ్యాలు, ఉద్యోగాలు లభించినప్పుడు ఈ వ్యవస్థ స్త్రీలకు నేర్పుతున్నది ఒక్కటే: మీ శరీరమే మీ పెట్టుబడి. మీ జ్ఞానం, తెలివి, నైపుణ్యం, శ్రమ ఇవేం కాదు. ఇవన్నీ మీకు కల్పించడంలో సమాజానికి లేదా ప్రభుత్వానికి కానీ బాధ్యత లేదు. వినిమయం, స్వీయ రూపాంతరీకరణ అనేవి నయా ఉదారవాదంతో పెనవేసుకుపోయిన అంశాలు. ఇవి స్త్రీలకు మార్పు చెందండి, మీ శరీరాన్ని చక్కగా నిర్వహించుకోండి అని సందేశాన్ని స్పష్టంగా అందజేస్తాయి. ఎంపిక, స్వాతంత్రం, స్వేచ్ఛ, సాధికారత అన్నీ వ్యక్తి కేంద్రమే కాబట్టి నీ శరీరాన్ని రూపాంతరించుకోవటం నీదే బాధ్యత. ముందుకే చూడు, సానుకూల దృష్టి కలిగి ఉండు, విమర్శ చేయకు, అది ప్రతికూల ఆలోచన. బాధ, గాయం, అభద్రత, కోపం అన్నీ ప్రతికూల లక్షణాలే అని చెప్పే లక్షల వీడియోలు, పుస్తకాలు, అధ్యయనాలు ఈ కాలంలో వెలువడటం యాదృశ్చికం కాదు.
కాబట్టి స్త్రీత్వం స్త్రీల శరీరం కేంద్ర స్థానంలో ఉంటుంది. చివరికి మాతృత్వం, సేవా తత్పరతలు కూడా వేటినైతే స్త్రీల జీవితాలకు సార్థకతగా చెబుతారో అవి కూడా ఇక్కడ పనికిరావు. స్త్రీ శరీరం ఆమె చేసిన శ్రమతో తయారయ్యే ఒక వస్తువు, ఒక ఆస్తి, ఒక ఉత్పత్తి, ఒక బ్రాండ్, స్వేచ్ఛకు దారితీసే ఒక రాచబాట. అదే సాధికారిత. ఈ బ్యూటీ కాంప్లెక్స్ ఫలితం బులీమియా, తిండి తినకపోవటం, ఆహారం అస్తవ్యస్తం చేసుకోవడం, ఆందోళన, నిస్పృహ, రకరకాల వ్యసనాలు, అంతే అచేషన్స్, ఒకదాన్నే పట్టుకు వేలాడటం వగైరా వగైరా. అందం ఒక ఒత్తిడి. దీని తీవ్రత బాగా పెరిగింది. ఇది స్వీయ మానసికతకు దారితీసింది. రకరకాలుగా కొత్త సాంకేతికతల వినియోగం దీనికి బాగా ఊతమిస్తుంది. ఈ దుందుడుకు వినిమయ పెట్టుబడి దూకుడుగా స్త్రీల శరీరాలతో వలసలు ఏర్పాటు చేసుకుంటున్నది. దీని కొత్త లక్షణాలు, విస్తరణను పరిశీలిద్దాం ఇప్పుడు. అందంగా ఉండాలనే ఒత్తిడి లేని అనేక సమయాలు, సందర్భాలు స్త్రీల జీవితాల్లో అనేకం ఉండేవి. ఇప్పుడు వాటిని కూడా ఈ అందం వ్యాపారం ఆక్రమించింది. పుట్టుక, పసితనం, బాల్యం, ఆటలు ఆడటం, నిద్రపోవటంతో సహా కాలాన్ని దేన్ని కూడా ఇది వదలటం లేదు. జీవితంలో ప్రతి దశలో, ప్రతి ఒక్క స్థితిలో అందంగా కనబడే తీరాలి. ఎప్పుడు త్వరపడినట్టు కాదు, ఎప్పుడు ప్రారంభించిన ఆలస్యం కాదు. ఇది ఒక చర్మ రంగుని మెరుగుపరిచే పూత పసిపిల్లలకు వాడొచ్చా, దానిలో పాదరసం ఉంటుంది కదా అని అడిగిన దానికి జవాబు అంటే పసితనపు లేత చర్మానికి ఈ రసాయనాలు హానికరమైనవైనా పూసేయండి, అందంగా ఉండాలి కదా అని అర్థం. వయస్సు మీరుతున్నదని ఆందోళన, ముడతల గురించిన ఆవేదన, వీటన్నింటిని సృష్టించేది, వీటికి పరిష్కారం ఇచ్చేది కూడా అందాల పరిశ్రమే. ఇంట్లో ఉంటున్న తల్లి కూడా నిరంతరం అందంగా కనపడేలాగా తను తాను తీర్చిదిద్దుకోవాలి. బిడ్డకు పాలిచ్చినా లేకున్నా గర్భవతి కాకపూర్వం ఉన్న స్థితికి శరీరాన్ని తీసుకురావటానికి ఆ తల్లి శ్రమ పడాలి. అంతదాకా అందపు ఒత్తిడి చొచ్చుకుపోయింది. శరీరంలో ఏ అంగాలు అందంగా ఉండాలి? ముఖం, కాళ్ళు, చేతులు వగైరా అయిపోయాయి. 1990 దశకంలో నాజుగ్గా ఉండాల్సింది మోచేతి పైన జబ్బలు. 2000 సంవత్సరం తర్వాత చంకలు, అవి నల్లగా ఉండకూడదు. తర్వాత కనుబొమ్మలు. ప్రస్తుతం 2 తొడల మధ్య ఉండాల్సిన దూరం, అంటే నిలబడితే స్త్రీ తొడల మధ్య 2 అంగుళాల నుంచి 3 అంగుళాల దూరం కనబడాలని, అవి నాజూకు తొడలు, కాళ్లకు నిదర్శనమని ఇటీవలే ప్రమాణీకరించారు. దీంతో పాటు బికినీ వారధి, స్తనాల కింది భాగం అందము, తొడలపై కింది మందం వగైరాలు ఈ జాబితాలో చేరాయి. కాబట్టి స్త్రీల శరీరాలు అందంగా ఉండి తీరాల్సిన భాగాల అన్వేషణ, వాటిని అందంగా చేసుకోవాలనే ఒత్తిడి నిరంతరాయంగా కొనసాగుతుంది. శరీరంపైనే అందం పరిశ్రమ ఆగిపోతుందనే భ్రమలు అవసరం లేదు. శరీరం లోపలికి కూడా దూరిపోయింది. బ్యూటీ డ్రింక్స్ ఏవేవి కలిపి తాగితే అందం పెరుగుతుంది, ఏది తాగితే, తింటే ఏ భాగం అందంగా మెరుగుపడుతుంది, విటమిన్లు, ఖనిజాలు, వేటిని ట్యాబ్లెట్లు అందాన్ని జారిపోకుండా, పాడైపోకుండా నిలబెట్టే నిరోధక వ్యవస్థలు వగైరాల, వీటిని పరిశోధన ట్యాబ్లెట్లు, టానిక్లు, డ్రింక్లతో కూడి మొత్తం ఇది ఒక ప్రత్యేక పరిశ్రమగా నిలుస్తోంది. ఇక మరొకటి, అందానికి సలహాలు, చిట్కాలు వగైరాలతో ప్రకటనలు. అందానికి సంబంధించిన మొబైల్ యాప్లతో పాటు నీవే చేసుకోవచ్చు, ప్రయత్నించి చూడు, ఇంట్లోనే నీ దగ్గరే ఉన్న వాటితోనే అంటూ రకరకాల వెబ్సైట్లు సలహాలు, సూచనలు ఇస్తుంటాయి. నీ గోరు విరిగిందా? పెట్టుడు కనురెప్పను సరిచేయడానికి సమయం లేదా? ఇదిగో ఇలా తేలిగ్గా, తొందరగా, చిటికలో చేసుకో వంటి ప్రకటనలు. ఎవరిని అడగకుండా, ఎవరికి తెలియకుండా అందంగా మారిపో అంటే అందం తెచ్చుకోవడానికి బ్యూటీ సెంటర్ అవసరం లేకుండా, కాలు బయట పెట్టకుండా ఉండే ప్రక్రియలు, చికిత్సలు అన్నింటిలోకి వచ్చేసాయి. తీరిక లేని బాధ్యత కలిగిన తన సామర్థ్యాన్ని పరాకాష్ఠకు చేర్చుకునే స్త్రీ ఉదారవాద వ్యవస్థ సృష్టించిన అందానికి ప్రతీకగా మారింది. పైవాటన్నింటికీ ఆధారం అందం. అందం భావన వ్యాపిస్తుంది, విస్తరిస్తున్నది అన్ని ప్రదేశాలు, అన్ని సమయాలకు, అన్ని అంగాలకు, అన్ని రకాల కార్యక్రమాల్లో, రూపాల్లో, విభాగాల్లో. ఇది అది అని తేడా లేకుండా స్త్రీ శరీరంపై నిఘా అనేది ఎక్కువ సమయం ఆక్రమించే అంశం. చిత్రీకరణ, వ్యాపార ప్రపంచపు నిఘాకు అవసరమైన ఛాయాచిత్రాలు తీసేటప్పుడు కూడా స్త్రీ శరీరాన్ని అణువు కవర్ చేస్తూ శరీరంలో ఎక్కడా ఒక్క మడత కానీ, నల్లని గీతలు కానీ, ట్యానింగ్ కానీ కనబడని స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో స్త్రీల శరీరంలో అంగాంగాన్ని సూక్ష్మ స్థాయిలో నిఘా వేసి మరీ చూస్తున్నారు. ఆధునిక కెమెరాల స్థాయికి తగినట్లుగా మనల్ని మనం కూడా HD మెరుపులకు సరిపడేలాగా తీర్చిదిద్దుకోవాల్సి వస్తుంది. దీనికి తోడు స్త్రీలు తమను తాము సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ
చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ లైకుల కోసం ఎదురు చూస్తూ తమపై తామే సామాజిక నిఘాకు తలుపులు తీస్తున్నారు. ఇంత సూక్ష్మ పరిశీలన నేత్రం మైక్రోస్కోపిక్తో జరిగినంత వివరంగా స్త్రీల శరీరాలపై జరుగుతుంది. కరోనా వైరస్ పై కూడా ఇంత జరిగి ఉండకపోవచ్చు. ఒక స్త్రీ మరొక స్త్రీపై చేసే పరిశీలన ఎలా ఉంటుందంటే ఏం ధరించింది, మేకప్ ఎలా వేసుకుంది, ఏ దుస్తులు వేసుకుంది లాంటి వాటిని ఒక్క క్షణంలో తేరిపారా చూసేసి నిర్ధారించి అంచనా వేసే ఒక దృష్టిని ఈనాటి తరానికి అందాల పరిశ్రమ నేర్పిస్తుంది. ఎట్లా చూడాలి, ఏం చూడాలి అనేది గత తరం స్త్రీలకు నేటి యువతకు ఒక వ్యాపారం కల్పించిన తేడా ఈ దృష్టికోణం. నేను ఎంత అందంగా ఉన్నాను, వెర్రెక్కించేలా ఉన్నానా, ఎంత వయసులా కనిపిస్తున్నాను, ఇదే రోజుకు 10 సార్లు సెల్ఫీలు, సర్దుకోవడాలు, పోల్చుకోవడాలు, ఇదే వ్యాపకం. అందమైన పెదాలకు 10 చిట్కాలు నేర్చుకోవటం అదే నైపుణ్యం. అందపు యాప్లు ఏ దశ వరకు పెరిగాయంటే స్త్రీల శరీరం, మొహం అనేది సంక్షోభ వినిమయ కేంద్రాలుగా మారిపోయాయి. ఈ పరిధులకు, ఈ ఒత్తిడులకు, కొలమానాలకు బయట ఉండే స్త్రీలకు అవకాశం లేకపోవచ్చు. కావాలని ఎంపిక చేసుకునేవే కావచ్చు. వారి ఈ కొత్త సానుకూల అందాల లోకం నుంచి బహిష్కృతులు, తిరస్కృతులు. ఎట్లా కనబడాలో అదే సర్వస్వంగా మారిపోయిన చోటు. దీనిలో భాగం కాని స్త్రీలు, శ్రామికులు, ఉద్యోగులు, గృహిణులు వీళ్ళంతా వెలివేయబడతారా? కాదు, వారు జాలికి పాత్రులు లేదా తిరుగుబాటుదారులు. 1990ల తర్వాత స్త్రీలు మరింతగా అన్ని రంగాల్లోనూ చొచ్చుకు వచ్చారు. నైపుణ్యము, సామర్థ్యం, శ్రమ కలుపుకుని వేగంగా నిచ్చెన మెట్లెక్కారు. రాజకీయ రంగంతో సహా అన్నిట్లోనూ పురుషాధిక్యతకు సవాలు విసిరారు. దీన్ని ఆధిక్యం సహిస్తుందా? దీన్ని మొరటుగా అణచివేయటం సాధ్యం కాదు. నాజుకుగా, ఉదారంగా ఈ శరీరాన్ని ప్రబంధకాలంలాగా అందంగా ప్రామాణీకరించి దాని విజయాలకు ప్రతీకలుగా మార్చివేస్తే అటు అనేక వ్యాపారాలు, ఇటు స్త్రీల అత్యాధునిక బానిసత్వం, దాని దోపిడీ, ఒకే ఐటీ దెబ్బకు అనేక పిట్టలు అని నేటి కార్పొరేట్ వ్యాపార విజయ రహస్యం. ఇది స్త్రీల శక్తి సామర్థ్యాన్ని అందం కింద సమాధి చేసింది. స్త్రీల జ్ఞాన పిపాసను కాలరాసింది. వారి అనుభవాల్ని తృణీకరించి వారి అభిమానాన్ని తొక్కివేసింది. వారి శ్రమను, వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని, వారి ప్రత్యుత్పత్తిని అవహేళన చేసింది, కించపరిచింది. వారి ప్రపంచాలకు పరిధులను నిర్ణయించింది. వారి స్వేచ్ఛ స్వాతంత్రాల్లో కనబడని విషయం పోసింది. తాము చెమటోడ్చి సాధించిన విజయాల వెనుక అందంగా ఉన్నానా అనే అనుమానభూతం పెట్టింది. వారి నరాల్లో ఒక స్వీయ విద్వేషం, వయస్సు పట్ల భయం, నియంత్రణ కోల్పోతామనే ఆందోళన నింపింది. స్త్రీల సమానత్వ గౌరవ పోరాటంపై ప్రతి దాడి అందాల పరిశ్రమ స్త్రీలంటే శరీరం కాదన్న నినాదాన్ని తిరగరాసి స్త్రీలు అంటే శరీరం మాత్రమే అని ప్రకటించింది. ఈ అందం ఒక మతం, ఒక క్రతువు, ఒక సాంప్రదాయం, ఒక వినూత్నమైన రూపంలో దాడి చేస్తున్న అతి పాత కొలమానం. ఈ వినిమయంగా మారిపోయిన అందం లైంగికతపై దాడి, శరీరంపై పునరుత్పత్తిపై హక్కు పొందిన స్త్రీలను వారి శరీరాలపై హక్కు వారే వదులుకునేలా చేసిన ఒక కుట్ర. వారి కదలికలు, వారి నడక, వారి భంగిమ, వారి పలుకు అన్నింటిపై ఈ అందాల పరిశ్రమ నియంత్రణ సాధించింది. అందాల పరిశ్రమ తయారు చేసే కృత్రిమ అందం తప్ప స్త్రీలకు వేరే గుర్తింపు లేకుండా చేసింది. ఈ అందం సార్వజనీనమైందిగా, అందరూ వాంఛించేదిగా సృష్టించింది. స్త్రీలు అందాన్ని కోరుకుంటారు, పురుషులు అందమైన స్త్రీలను కోరుకుంటారు. స్త్రీలు తమ అందాన్ని మెరుగుపరుచుకునేందుకు శ్రమలో ఉంటారు. పురుషులు పరిశ్రమలు పెట్టి డబ్బు సంపాదించి అందమైన స్త్రీలను పొంది వారిని తమ విజయ చిహ్నాలుగా ప్రదర్శించుకుంటారు. భాష ఏదైనా, రూపం అత్యాధునికమైన అందాల పోటీల సారాంశం ఇదే. స్త్రీ అందం పురుష ప్రపంచంలో ఒక మారక ద్రవ్యం. ఈ అందం అనే దాన్ని కరెన్సీగా వాడటం పారిశ్రామిక విప్లవంతో ప్రారంభమై నేటి కార్పొరేట్ కాలానికి పతాక స్థాయికి చేరింది. ఈ అందం అనే భ్రమ కేవలం లైంగిక దోపిడీకి, శారీరక దోపిడీకి సంబంధించిన అంశం కాదు. అదొక రాజకీయ భావజాలం. స్త్రీలు పైపైకి ఎదుగుతున్న కొద్దీ వారిని తక్కువ చేసేందుకు పితృస్వామ్యం ఏర్పాటు చేసిన కులచర్చ అందం. అందాన్ని సామర్థ్యానికి, తెలివికి కొలమానంగా, విజయావకాశాలకు పునాదిగా భావిస్తే, దాన్ని ప్రామాణీకరిస్తే ఈ రక్షణ రేఖకు బయట ఉన్న అసంఖ్యాకమైన స్త్రీలు ఎంత అవమానానికి, ఎంత తిరస్కారానికి, ఎంత దోపిడీకి గురవుతారు. మొత్తం సేవారంగంలో రిసెప్షనిస్టుల దగ్గర నుంచి ఎయిర్ హోస్టెస్ల వరకు అందం ఇప్పటికీ ఒక అవసరంగా మారిపోయింది. అందంగా ఉన్న వాళ్ళే బాగా చదువుకుంటారనే సామెత కూడా పాతదే కొనసాగుతోంది. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అందాల పోటీలు ఎంత ప్రకటించినా దానిలో ప్రశ్నలు బుర్ర తక్కువ ప్రశ్నలే. సామర్థ్యం ఉన్న స్త్రీలు, శాస్త్రవేత్తలు, వ్యవసాయదారులు, నిపుణులైన శ్రామికులు, ఉత్పాదక శ్రమల్లో, అనుత్పాదక శ్రమల్లో తీరిక లేని వాళ్ళు అందం దెబ్బకి, ఆత్మన్యూనతకు, తిరస్కారాలకు గురవ్వాలా? అసలు అందానికి ఒక నిర్వచనం అంటూ ఉందా? ఒక ప్రమాణం ఉందా? ఉంటుందా? అది సాధ్యమేనా?
తెలుపే అందమా అంటే వాళ్ళ వ్యాపారం యూరోప్లో ఉంటే తెలుపు అందం, ఆఫ్రికాలో ఉంటే నల్లటి చర్మపు మెరుపందం అంటారు. రకరకాల శరీరపు రంగులు, అవయవాల పొందికలు, శరీర నిర్మాణ చక్రాలు, ముక్కు మొహం అమరికలు గల ప్రపంచంలో అందానికి పోటీలు అంటే అందాన్ని ఒక రకం అవయవాల కొలతలకు అమరికలకు పరిమితం చేయటమే కదా ప్రపంచ సుందరి ఉండటం ఎట్లా సాధ్యం అసలు? నిపుణత్వానికి, జ్ఞానానికి, సహజ శరీర నిర్మాణాలకు, వాటి ఎదుగుదలకు, భిన్న ముఖ కవలికలకు, అంగాల అమరికలకు గల బహుళత్వాలకు అది అణచివేత. స్త్రీల సమానత్వ భావనను, దానిపై సాగే పోరాటాన్ని పక్కదారి పట్టించడం, స్త్రీలను విజ్ఞానులుగా, నిపుణులుగా, ఆటగాళ్లుగా తయారు కానియకుండా దారి మళ్లించి శరీరాలుగా మార్చడం, వారి మేధస్సును వికసించనీయకుండా ఆపడం. ఇది వ్యాపారం కాదు, ఇది అవకాశం కాదు, ఇది మానసిక శారీరక బానిసత్వం. అది ప్రపంచ సుందరి వేదిక కాదు, స్త్రీల శరీరాలను కర్రలతో బడిచే, దాని బిగుతును సొగసును వేలం వేసే బానిస వ్యాపారుల కబేలా. ఈ బానిస వ్యాపారాన్ని ప్రపంచమంతా చీత్కరించాలి. ఈ మానవ మాంసపు అశ్లీల అమ్మకాలని తిరస్కరించాలి.